మీరు ఒకవేళ ఎవరైనా కొత్త ఫోన్ ఎలా ఉంది, ఏ మోడల్ బాగుంటుంది వీడియోస్కి అని మీకు ఎవరికైనా తెలుసుంటే దయచేసి నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. సారీ అండి, గత 3 రోజుల నుంచి మనీ వీడియోస్ ఏవి కూడా పోస్ట్ చేయలేకపోతున్నాను. సో దానికి ముఖ్యమైన కారణం అయితే ఉంది. నా మొబైల్ అనేది కొంచెం సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల నేను వీడియోస్ అని పోస్ట్ చేయలేను. దాన్ని అయితే ఇప్పటికి 3 సార్లు కంటే ఎక్కువ సార్లే దాన్ని నేను రిపేర్ చేశానండి. దానికి నాకైతే అమౌంట్ అయితే కొన్నదానికంటే ఎక్కువే అయిపోయింది. సో దానివల్ల నేను వీడియోస్ అన్ని పోస్ట్ చేయలేకపోతున్నాను. దానికి సారీ. ఇంకా నుంచి రెగ్యులర్గా మీకు మనీ సేవింగ్స్ గురించి చాలా మంచి వీడియోస్ అన్ని రాబోతున్నాయి. సో ఇంకొకటి ఏంటంటే, నాకు ఆ మొబైల్ ఇట్లా సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉందని చెప్పాను చూడండి. నేను కొన్న ఆ మొబైల్ కంటే నాకు చాలా ఎక్కువ అమౌంట్ అనేది దానికి రికవరీకే ఎక్కువ అయిపోయిందండి. సాఫ్ట్వేర్ ప్రాబ్లం అని, కొంచెం ఫోన్ ఒక్కొక్కసారి డెడ్ అయిపోయింది అనేసి ఇట్లా చాలా మనీ అంతా వేస్ట్ చేసేసాను. సో ఇంకా ఇది ఇలా కాదు, దీనికి ఎంత అమౌంట్ పెట్టినా మనీ అనేది వేస్ట్ అయిపోతుంది. కాకపోతే ఎందుకు అంత అమౌంట్ పే చేస్తున్నానంటే, 7 years నుంచి అదే మొబైల్ యూజ్ చేస్తున్నాను. పిక్చర్ క్వాలిటీ కానీ వాయిస్ కానీ చాలా బాగుంది. సో అది నాకు చాలా ఇష్టంగా తీసుకున్నాను ఆ మొబైల్. దానికోసమనే అంత అమౌంట్ అనేది స్పెండ్ చేసి మళ్ళీ బాగా చేసుకుందాం అనుకున్నాను. కానీ అట్లీస్ట్ లాస్ట్ ఫైనల్కి అయితే ఆ మొబైల్ అయితే నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది. సో అదైతే నాకు రికవరీ కాదు ఇంకా అనేసి చెప్పేసరికి ఇంకా సర్లే, ఇంకా వీడియోస్ చేయాలి కదా ఎలా అని చాలా ఆలోచించాను. సో నాకు చాలా యూస్ఫుల్ అయిందంటే, నేను ఒకప్పుడు మనీ సేవ్ చేయడం వల్లనే నాకు ఇప్పుడు ప్రజెంట్ కొత్త మొబైల్ కొనుక్కోవడానికి చాలా యూజ్ అయింది అనమాట. సో ఎలా అనుకుంటున్నారా? నీకు లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ కూడా చెప్పాను, అలాగే ఇంతకుముందు కూడా చెప్పాను. మనకి ఎంతైతే శాలరీ వస్తుందో దాంట్లోకని మనకి ఖర్చు ఏమీ చూడకుండా ఫస్ట్ కొంత అమౌంట్ అయితే సేవ్ చేయాలి అని చెప్పాను. సో మా హస్బెండ్కి వచ్చి 20,000 శాలరీ అబో వస్తుంది. సో నేను దాంట్లోకి ఒక 1,000 రూపీస్ అనేది నేను రెగ్యులర్గా ప్రతి నెల వచ్చేసి ఒక 1,000 రూపీస్ అనేది నేను పక్కన పెట్టేస్తాను. అలా పెట్టిన అమౌంట్ ద్వారానే నేను ఈరోజు మీకు మొబైల్ కొనుక్కుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీకు యాక్చువల్లీ అంటే లాస్ట్ జనవరి నుంచి ఈ జనవరి వరకు అమౌంట్ అయితే నేను ఇలా మంత్లీ 1,000 రూపీస్ సేవ్ చేశాను. ఆ వీడియో యాక్చువల్గా మీకు నేను 31st నైట్ కానీ లేదు అంటే జనవరి 1st రోజున కానీ రివీల్ చేద్దాం అనుకున్నాను. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజే నా మొబైల్ అలా అయిపోయింది. చాలా డిసప్పాయింట్ అయిపోయినానండి. సో అది అయిపోవడం వల్ల నాకు చాలా బాధేసింది. ఆ మనీ ద్వారా మీకు మంచి ఒక వీడియో తీద్దాం అనుకున్నాను. పర్లేదు, నా కొత్త ఫోన్ ద్వారా మీకు ఒక మంచి వీడియో చూపిస్తున్నాను. అందుకు దానికి చాలా హ్యాపీ అండి. సో లాస్ట్ 12 months నుంచి నేను సేవ్ చేసిన అమౌంట్ వచ్చేసి 12,000. అలాగే నా దగ్గర 3,000 ఉందండి. సో టోటల్గా వచ్చేసి 15,000. సో ఇంకా 15,000కి అయితే ఇప్పుడు ఫోన్ అయితే మరీ అంత క్వాలిటీ అయితే ఏం రాదు. కాబట్టి కొంచెం అమౌంట్ అనేది నేను వేసుకోవాలి. నాకేంటంటే, సో సేవ్ చేస్తున్న అమౌంట్ అట్లీస్ట్ ఒక 50% అయితే నాకు నా మొబైల్ కావడానికి ఉంది. కాబట్టి కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని కొత్త మొబైల్ అయితే తీసుకోబోతున్నాను, అది కూడా ఈ రోజే. సో అందుకని కొంచెం మీకు రెడీ అయ్యి చూపిస్తున్నాను, వీడియో చేసి ఇంకా బయలుదేరదాం అనుకున్నాను. సో అమౌంట్ కూడా చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, మీరు వీడియోస్ని అయితే బాగా చూస్తున్నారు. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు వీడియోని ఒక్క లైక్ చేయండి, అలాగే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లైక్ అయితే అస్సలు చేయట్లేరు, అలాగే కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయలేరు. మీ ద్వారా ఒక లైక్ కమెంట్ చేయడం వల్ల నాకు మిగతా వాళ్ళు కూడా చూస్తారు నా వీడియోస్ని కూడా. అండ్ ఇంకొకటి, ఒక లైక్ అండ్ ఒక కమెంట్ ఇవ్వడం వల్ల నా ఫేస్లో ఒక చిరునవ్వు అనేది మీరు మిస్ అవుతారు. సో ఒక ఫేస్లో ఒక లైక్ కమెంట్ ఇవ్వడం వల్ల స్మైల్ అనేది కంపల్సరీ వస్తుంది. సో ఆ స్మైల్ కోసమైనా మీరు ఒక లైక్ అండ్ కమెంట్ ఇవ్వండి తప్పకుండా. మరి నేను అమౌంట్ ఎంత ఏంటి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే చాలామంది వచ్చేసి నాకు ప్రీవియస్ వీడియోస్లలో కమెంట్ చేశారు, అక్క నేను హాస్టల్లో ఉంటాను, నా శాలరీ వచ్చేసి 10Kనే, సో నాకు హాస్టల్ ఫీజు 6K వెళ్ళిపోతుంది అనేసి ఒక క్వశ్చన్ అయితే వేశారు. సో తన కోసం అయితే నేను తప్పకుండా ఒక వీడియో అయితే చేస్తాను, ఎలా సేవ్ చేసుకోవాలి, మిగిలిన అంత తక్కువ అమౌంట్లోనే ఎలా సేవ్ చేసుకోవాలి అనేది తప్పకుండా ఇస్తాను. అలాగే ఇంకొక కమెంట్ కూడా ఇచ్చారు, నాకు ఎటువంటి అమౌంట్ అయితే ఇవ్వరండి మా హస్బెండ్, టోటల్గా తనకి ఇంటికి సంబంధించింది, పిల్లలకు కానీ, సో ఇంటి హౌస్కి సంబంధించి టోటల్ అంతా తనే చూసుకుంటారు, మరి నేను ఎలా సేవ్ చేయాలి అనేసి తను కూడా కమెంట్ చేశారు. సో ఈ కమెంట్స్ కూడా నీకు వీడియోలో నేను లింక్ పోస్ట్ చేస్తానండి, చూడండి తప్పకుండా. ఇలాగ మీకు ఇంకా డిఫరెంట్గా ఏమైనా కమెంట్స్ చేయాలి, మేము ఇంకా ఎలా సేవ్ చేయాలి, ఎంత తక్కువలో చేయాలి లేదా ఇంకెక్కువ అమౌంట్లో చేయాలి, ఇంకా డిఫరెంట్ వేస్గా ఎలా చేయాలి అనేది మీరు ప్రతి ఒక్కరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్రతి ఒక్క కమెంట్కి నేను ప్రతి ఒక్క వీడియో చేసి మీకు చూపిస్తాను. నుంచి అయితే
మనీ సేవింగ్స్ గురించి చాలా డిఫరెంట్ అంటే చాలా డిఫరెంట్ వేస్ నుంచి మీకు డైలీ రెగ్యులర్గా 2 వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. అలాగే మనకి న్యూ ఇయర్ అయితే ఎంటర్ అయిపోయినాం కదా, సో ఇంకా ఎవరైనా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా సేవ్ చేయలేని వాళ్ళు ఉంటే దయచేసి ఇంకా ఈ నెల నుంచి అయినా స్టార్ట్ చేయండి. మీకు ఆ మనీ ఎప్పుడో ఒకసారి కంపల్సరీ నాలాగా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అలాగే మీరు కాకుండా మీ కిడ్స్తో కూడా ఇప్పటి నుంచే 1 రూపీ మీరు డైలీ ఇస్తారు కదండి, వాళ్ళకి ఎంతో కొంత 10 రూపీస్ 5 రూపీస్ అలా ఇస్తూనే ఉంటారు పిల్లలకైతే రెగ్యులర్గా. సో వాళ్ళు కూడా ఒక చిన్న కిడ్డీ బ్యాంక్ని తెచ్చేసి వాళ్ళకి మనీని ఎలా సేవ్ చేయాలి అని మీరు ఇప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. రేపు ముందు ముందు కూడా వాళ్ళు మనీ సేవింగ్ చేసేది చాలా అలవాటు చేసుకుంటారు. మనం మనీ సేవింగ్ మనం ఎలా మంచి మంచి పనులు ఎలా మంచి మంచి అలవాట్లు వాళ్ళకి నేర్పిస్తాము, అలాగే దాంట్లో ముఖ్యమైనది సేవింగ్ ఒకటి. సో మనీ సేవింగ్ది కూడా వాళ్ళకి ఖచ్చితంగా నేర్పియండి, వాళ్ళు కూడా మంచిగా నేర్చుకుంటారు, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. నేను మనీ చెప్పాను కదా ఎంత సేవ్ చేశాను అనేసి, అది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్ నేనైతే స్పెషల్లీ దీనికైతే కిడ్డీ బ్యాంక్ అంటూ ఏం పెట్టలేదండి, ఎందుకంటే ప్రతి ఒక్కదానికి కిడ్డీ బ్యాంక్ పెట్టేయాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా, అవి కోసేసి మళ్ళీ వేస్ట్ చేయాలి మనీ. సో అలా ఎందుకు అనేసి నేను వీటిని పౌచ్ లాగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. సో యాక్చువల్గా అయితే జ్యువెలరీ కింద యూజ్ చేస్తున్నాను. సో నాకు ఎక్స్ట్రా చాలా పౌచెస్ వచ్చాయి, ఒక 12-15 పౌచెస్ వచ్చేసాయి. దాంట్లోకైనా నేను ఈ మనీ పౌచెస్ కింద తీసుకొని యూజ్ చేస్తున్నాను అనమాట. సో చాలా పెద్ద ఉంది, చాలా ఎక్కువ అమౌంట్ కూడా దీంట్లో మనం క్యారీ చేసుకోవచ్చు, కాయిన్స్ కానీ టెన్స్ కానీ అలాగే ఎక్కువగా క్యారీ. ఇది ఒక నేను మనీ సేవింగ్స్ కింద ఈ పౌచ్ అనేది యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంది. సో ఇప్పుడైతే అమౌంట్ చూద్దాము. సో చూసారు కదండి, సో నేను ఇది లాస్ట్ 1 ఇయర్ నుంచి సేవ్ చేస్తున్న అమౌంట్ అనమాట. సో ఇది వచ్చి 15,000 to 16,000 వరకు అమౌంట్ అయితే ఉంటుంది. సో ఈ అమౌంటే నాకు ఇప్పుడు కొత్త మొబైల్ కొనుక్కోవడానికి ముఖ్య దారి అవుతుంది. సో అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను కానీ అమౌంట్ సేవ్ చేయకపోయి ఉంటే నాకు ఇప్పటికిప్పుడు మొబైల్ అనేది అంటూ అస్సలు లేదు. అప్పటికి 3 days నుంచి ఈఎంఐ ద్వారా చాలా ట్రై చేశానండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ. సో నాకు ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు. సో మనకి మనీ మనమైతే ఇస్తాం, అవసరంగా 1,000 2,000 ఇస్తారు, కానీ ఈఎంఐ అనగానే అసలు ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదండి. సొంతంగా మా రిలేటివ్స్ కూడా ఎవరు నాకు రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకు అంటే తెలిసిందే కదండి, మనకి ఈఎంఐ అంటే ఏం లేదు, జస్ట్ ఒక 1 month కట్టకపోయినా మనకి చెక్ బౌన్స్ అయిపోతుంది. అట్లా 1 month కట్టకపోయినా ఒక 2 months కట్టకపోయినా చెక్ బౌన్స్ మనకే పర్సనల్గా చాలాసార్లు మీకు కూడా అయ్యి ఉంటుంది. సో మీకు కూడా అలా చెక్ బౌన్స్కి ఇట్లా ఏమైనా అయ్యింటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో అట్లా మనకే అయినప్పుడు ఇంకా వేరే వాళ్ళ అకౌంట్ నుంచి మనం ఫోన్ తీసుకుంటే వాళ్ళకి చెక్ బౌన్స్ వస్తుందేమో అనేసి వాళ్ళు చాలా రకాలుగా ఆలోచించేసి నాకు ఈ బజాజ్ ఈఎంఐ కార్డు కానీ లేదా క్రెడిట్ కార్డు కానీ చాలా ఎవరు ఇవ్వలేదండి. సో నేను 2 days అయితే చాలా ఏడ్ చేశాను, ఎందుకంటే వీడియోస్ అయితే ఏం పోస్ట్ చేయలేదు, 2 days అయిపోయింది. సో ఎలా అని చాలా టెన్షన్ పడ్డాను. ఇంకా ఇట్లా కాదులే ఎవ్వరు ఇస్తలేరు, సరే ఇంక వదిలేస్తే ఎందుకు, నా దగ్గర కొంత అమౌంట్ ఉంది కదా దాంతోనైనా నేను తీసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాను. యాక్చువల్లీ ఆ అమౌంట్ అయితే తీయొద్దు అనుకున్నాను, సగం గోల్డ్ తీసుకోవాలని ఒక టార్గెట్ ఉండే నాకు యాక్చువల్లీ. కానీ ఇంకా ప్రెజెంట్ అయితే ఇంకా ఫోన్ మనకి సిచ్యువేషన్కి ఫోన్ అవసరం కాబట్టి ఈ అమౌంట్తో నేను ఫోన్ అనేది తీసుకుంటున్నాను. సో ఈఎంఐ కట్టకుండా నేను ఈ సేవ్ చేసిన అమౌంట్తోనే నా న్యూ మొబైల్ తీసుకుంటున్నాను, అందుకు నాకు చాలా చాలా హ్యాపీ. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఈ సేవ్ చేసిన అమౌంట్తోనే నా కొత్త మొబైల్ అనేది తీసుకుపోతున్నాను. ఇంకొకటి నాకు ఒక పెద్ద బడ తగ్గిపోయింది ఏంటంటే ఈఎంఐ కట్టుకోకుండా నాకు ప్రతి నెల టెన్షన్ ఉంటుంది, అయ్యో 2వ తారీఖు 5వ తారీఖు ఈఎంఐ కట్టాలి ఎలా అనేసి. ఒక్కొక్కసారి ఫోన్పేలో అమౌంట్ లేకపోవడము, లేకపోతే బ్యాంకుకి వెళ్ళి మనము డిపాజిట్ చేసుకోకపోవడము, సమయానికి అందుబాటులో లేకపోవడము, అలా చేయడం వల్ల చెక్ బౌన్స్ అయిపోయి మనకి 500 దాంతోపాటు కాల్ చేస్తూనే ఉంటారు, చెక్ బౌన్స్ అయింది, అమౌంట్ పే చేయండి అనేసి. సో అలాంటి పెద్ద టెన్షన్ లేకుండా ఈ ఈఎంఐలతో బాధ లేకుండా చక్కగా నేను సేవ్ చేసిన అమౌంట్తోనే నా కొత్త మొబైల్ తీసుకుంటున్నాను, అందుకు ఐఎమ్ సో హ్యాపీ. సో మీరు కూడా చాలా మటుకు ఈఎంఐలు కొంచెం తగ్గించుకోండి, అంటే మనకు అవసరానికి తీసుకోండి పర్లేదు, కానీ మనం ఇలా సేవ్ చేసిన అమౌంట్ ద్వారా మనం కొంత ఏవైనా మనకి వస్తువులు తీసుకుంటే దానివల్ల మనకి చాలా చాలా బెనిఫిట్ అండి. సో ఆ బెనిఫిట్స్ ఎట్లా, ఈఎంఐ తీసుకుంటే ఏ బెనిఫిట్స్, అలాగే మనం సేవ్ చేసిన అమౌంట్తో తీసుకుంటే ఎలా బెనిఫిట్స్ అనేది చాలా అంటే చాలా వీడియోస్ వస్తున్నాయి దగ్గరలో. సో అవన్నీ తప్పకుండా మొత్తం చూడండి. చూసారు కదా, నేను సేవ్ చేసిన అమౌంట్తోనే ఈరోజు అయితే నేను వెళ్ళి మొబైల్ తీసుకుంటున్నానండి. సో ఏ మొబైల్ తీసుకోవాలి, నాకు పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది, వాయిస్ క్వాలిటీ ఎలా ఉంది అనేసి నేను క్లియర్గా బాగా చెక్ చేసుకొని మంచి ఫోన్ అయితే పికప్ చేసుకుంటాను. అలాగే ఇప్పుడున్న అంటే 2024లో చాలా ఫోన్ మోడల్స్ అయితే చాలా వచ్చాయి కదండి, నాకైతే అంత ఐడియా లేదు. మీరు ఒకవేళ ఎవరైనా కొత్త ఫోన్ ఎలా ఉంది, ఏ మోడల్ బాగుంటుంది వీడియోస్కి అని మీకు ఎవరికైనా తెలుసుంటే దయచేసి నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకు అంటే
నాకు చాలా చాలా యూస్ అవుతుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బయలుదేరుతాం అనమాట ఫోన్ తీసుకోవడానికి. సో ఏ ఫోన్ తీసుకున్నాను ఏనది రేపటి వీడియోలో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. అలాగే ఫ్రెండ్స్, నా వీడియోస్ అనేది బాగా ఆదరిస్తున్నారు. నాకు వచ్చేసి ఇప్పుడు దగ్గరగా 5K నా ఫ్యామిలీ సబ్స్క్రైబర్లు వచ్చారు. సో నేను అతి తొందరలోనే 5K నేను రీచ్ అవ్వాలని కోరుకుంటున్నానండి. అది నేను కోరుకుంటే కాదు, మీ ద్వారా మీరు కోరుకుంటే అది నేను రీచ్ అవుతాను. సో నాకు అతి త్వరలో మీరు 5K ఇస్తారని ఆశిస్తూ, అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.